రిపేర్ అయిందండి. ఎంతో వస్తున్నారు, 2 రోజుల తర్వాత వచ్చి చెప్పండి. అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సార్, అందుకని ఇప్పుడు వచ్చాను సార్. స్వాతి ఫోన్ ఇచ్చి బిల్లు చూడమ్మా. స్వాతి కదా, నేను ఇచ్చాను అమ్మా బిర్యానీ ఏదమ్మా. స్వాతి ఏందమ్మా ఏడుస్తున్నా? ఎవరమ్మా ఆయన? ఇవే మా కూతురు అంటున్నాడేంటి? నా దగ్గర తీసుకెళ్ళిపోతాను. నా దగ్గర లేకపోతే నేను బతకలేను. అంత ప్రాణంగా చూసుకుంటున్నావు తల్లి, ఎంత ప్రాణంగా చూసుకుంటున్నావని నేను అనుకోలేదమ్మా. నా బిడ్డనే నేను చేసుకెళ్ళనమ్మా. ఎంత ప్రాణంగా చూసుకునేటప్పుడు నీ కాడ చూసుకోనమ్మా. నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తానమ్మా. బాధపడమా, ఎక్కడ తీసుకెళ్ళాను కదా, బాధపడమా. మీరు దివ్యం తీసుకెళ్ళిపోతారని చాలా కంగారు పడ్డాను. దివ్య లేకపోతే నేను అసలు బ్రతకలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఒక త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు. చాలా స్వాతి నీ ప్రేమ గొప్పదమ్మా. ఇది ఎక్కడికి పోతుంది? ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. పిచ్చి పిల్ల ఇది అబ్బో. సరే మామయ్య, సరే అంకుల్, చాలా థ్యాంక్స్. మీరు దివ్యం తీసుకెళ్ళిపోతారనుకున్నాను, ఇక్కడే ఉంచుతున్నాను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీరు మాతోనే ఉండండి. నేను ఎవరండి పెద్దన్న? ఏదో అమ్మాయిని పెంచుకుంటున్నాం. మనం కోడలు ఇష్టపడింది కాబట్టి, ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి మనం ఏదో చూసుకుంటున్నాం. ఆయన్ని కూడా తీసుకొచ్చి చూసుకోవడం అవసరమా? ఆగవి, ఏమి ఆలోచించకుండా మాట్లాడతావు? చెప్పిన మాట మీరు ఎప్పుడన్నారు కనుక నా మాట ఇప్పుడు వినటానికి మీకు నచ్చినట్టు చేసుకోండి. బాబు అయ్యా, ఆయన ఎవరో ఏంటో మనకు తెలియని వాళ్ళని, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఆయన మంచోడు చెడ్డోడు మనకు తెలియదు కదా. వదినా ఎత్తన్న వచ్చాడు, అమ్మాయిని ఎలా తీసుకెళ్తాడో అని స్వాతి ఏడుస్తా కూర్చుంది. అందుకే ఎత్తన్న నేను ఉండమన్నాను. వదినా హలో, ఆంటోనీ గారేనా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు స్టాలిన్ గారు ఉన్నారా? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అడ్వకేట్ సత్యదేవ్ని మాట్లాడుతున్నాను. ఓ, అడ్వకేట్ గారా, చెప్పండి. ఆంటోనీ గారు, ఆ భూపతిని ఎదిరించాలంటే సరైన వ్యక్తిని మీకు అప్పచెప్తాను. నేను చెప్పిన వ్యక్తి అతనండి. పేరు పెద్దన్న. చూడు పెద్దన్న, జమీందారు గారి స్థలం ఖాళీ చెప్తే సత్తా నీకు ఉంది అని మా లాయర్ గారు చెప్తే నిన్ను పిలిపించానయ్యా.
అసలు భూపతికి నీకు ఏమిటయ్యా సంబంధం? ఈ వివరాలన్నీ మీకు అనవసరం. ఆ స్థలం ఖాళీ చేయించే బాధ్యత నాది. సరే పెద్దన్న, నాన్నగారు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. లేదంటే లాయర్ గారు చెప్పండి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా యాంటోనీ గారు? ఏ విషయం ఎలా డీల్ చేయాలో పెద్దన్నకు బాగా తెలుసు, మీకు తెలుసు. సరే, నువ్వు ఆ పని మీద ఉండు పెద్దన్న. ఎప్పుడు కబురు పెడితే అప్పుడు రావాలి. తాగండి రా, తాగండి, బాగా తాగండి. ఆ పెద్దని మాత్రం పట్టుకోబాకండి. జస్ట్ మిస్ అయ్యావన్నా, లేకపోతే అప్పుడే వేసేసావన్నా. ఇక్కడ ఎవరో తిరుగుతున్నారన్నా. ఇక్కడెవరో తిరుగుతున్నారా? వీడు నన్ను భయపెడుతున్నారా? వేసేస్తావండి. నిజంగానే ఇక్కడ ఎవరో తిరుగుతున్నారా? వేసేస్తారా వాడిని? ఎవడ్రా నువ్వు? బాబురా, ఏం ఎంత లేట్ చేశారు? రావద్దండి ట్రైన్. సర్లే కానీ కార్ నడిపించాలే. మా జూనియర్ ఆఫీసర్ కూడా వస్తున్నారు కలవడానికి. జూనియర్ ఆఫీసరా? జూనియర్ ఆఫీసర్ ఏంటండి? మీరు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, మళ్ళీ మీకు జూనియర్ ఆఫీసర్ ఒకటి. చూసారులే సంబడం, మీరు నమ్మాలి. ఎవరనుకున్నావు? సీక్రెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా మీకు ఎందుకు చెప్పలేదు తెలుసా? నేను ఒక కేసు పని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలియలేదు. కానీ ఇప్పుడు మా జూనియర్ ఆఫీసర్ వస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు నీతో చర్చించాలి కాబట్టి ఇప్పుడైనా చెప్పాను. దయచేసి ఎవరికి తెలియనివ్వక నీ మనసులోనే పెట్టు. అవునా? మీరు పోలీస్ ఆఫీసరా? మీరు చెప్తుంటే అసలు నమ్మశక్యంగా లేదండి. ఇప్పుడే మా అమ్మకి చెప్తాను. అందుకే మీ ఆడవాళ్ళకి ఏ విషయం చెప్పకూడదు అనేది ఇప్పుడేగా చెప్పాను, ఎవరికి తెలియకూడదని. సారీ అండి, సారీ. ఇప్పుడు ఎవరికి చెప్పను, నాకు తప్ప మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఓకేమ్మా, మా జూనియర్ ఆఫీసర్ కూడా వచ్చే టైం అయింది. ఓకేనా? ఆచారి, నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఇక నా ఆట మొదలైంది. నీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసుకో. ఈరోజు వాళ్ళు, రేపు నువ్వు.
లెక్క మొదలయ్యింది.